ఈరోజు ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులందరికీ సుబ్బారావు గారిని పరిచయం చేస్తున్నాము. వారి జీవన విధానంలో సహజ యోగా గురించి ఆయన ఏమేమి అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తారనేది మనం తెలుసుకుందాము. నమస్తే సార్. జై శ్రీమాతాజీ. నమస్కారం సార్, మీరు మీ గురించి చెప్పండి. నేను జన్మతః శివార్చకులు. శివాలయంలో పూజ చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన తర్వాత వైజాగ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కింద పనిచేశాను. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, డక్కన్ ఎయిర్వేస్కి వైజాగ్ పనిచేశాను. ఆ వైజాగ్లో పనిచేసి టైంలోనే నేను సహజయోగానికి ఇంట్రడ్యూస్ అయ్యాను 2005 జూన్ ఇదే నెల. సో శ్రీచక్రం గురించి కానీ లలితాపారాయణ గురించి కానీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. సో లలితాపారాయణ రెగ్యులర్గా చేసుకునేవాడిని. కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆపేయమని లోపల నుంచి ఇన్నర్ వాయిస్ రావడం మొదలైంది. మరి 2-3 సార్లు ప్రయత్నం చేస్తే ఇంకా వద్దు చాలు అని శ్రీచక్రం చేయాను. అప్పటికే నేను సమాజ స్థితిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను కాబట్టి ఆర్థోటిక్స్ ఫ్యామిలీస్ అన్నీ న్యూట్రల్ అయిపోయింది అవి. ఓకేమ్మా. సో సోషల్ బీయింగ్గా నాకు అలవాటైపోయింది. అందరూ మేము కలిసి రావడం, అందరూ కులం మతం లేకపోతే వారు వీరు అనే భేదం లేకుండా మనకి సహజయోగానికి బేస్ పడిపోయినట్టు లెక్క అక్కడ. ఓకేమ్మా. సో అక్కడ నాకు ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చింది. వచ్చినప్పుడు ఈ క్యాప్ కూడా నేను ఎత్తలేని పరిస్థితి ఉండేది నా చెయ్యి. సో అటువంటి స్థితిలో నేను డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తానంటే వద్దు అన్నారు. వద్దు అని తిరస్కరించి నాకు మామూలుగా ఫిట్ చేసి పంపించేయండి అని బయటకు వచ్చేసాను. మరి ఏం చేస్తారు ఆల్టర్నేటివ్ ఏంటంటే ఏదైనా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, దానివల్ల క్యూర్ అవుతుందని మేజర్ గారు చెప్పారు. ఆర్మీ మేజర్ ఒక ఆయన. సో లేకపోతే కేరళ మసాజులు అలాంటివి చేస్తే తగ్గచ్చు. సో లిటరల్గా నేను అన్ఫిట్. ఈ చెయ్యి క్యాప్ కూడా, లెఫ్ట్ చెయ్యి క్యాప్ కూడా నేను పట్టుకోలేని స్థితిలో నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఈ మెడిటేషన్ మొదలెట్టుకున్న తర్వాత నా మెల్లిగా సాల్ట్ వాటర్లో నాకు ఈ బ్యాక్ బోన్ పూసర్ కదులుతూ సెట్ చేసి మొత్తం చేయి పనిచేయడం మొదలెట్టింది. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఇన్ మై సహజ యోగా, మై కెరియర్. ఓకే, అర్థమైందా? సో నౌ ఐ కెన్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ విత్ దిస్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్. అంచేత సహజయోగం చేసేవారు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మనల్ని పక్క తీసేయాలి. నేను, నాది, నా వాళ్ళు అనే బంధం నుంచి మనం పక్కన పెట్టుకుని మానసికంగా, శారీరకంగా కాదు. శారీరకానికి అన్ని సంబంధాలు ఉంటాయి. తల్లి, పిల్ల, చెల్లి లేకపోతే బిడ్డ అన్నీ ఉంటాయి. ఆ బాధ్యతలు మనం నెరవేరుస్తాం. కానీ మానసికంగా మనం మెడిటేషన్ చేసినప్పుడు తల్లి నన్ను తీసేసి నువ్వు వచ్చి కూర్చో నా హృదయంలో. సో ఇది నా ప్రేయర్, ఇంకంతకన్నా ఏం లేదు. సో శ్రీచక్రం మీద ఇది ఒక విధానం. యాక్చువల్గా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, నేను రెఫర్ చేసుకున్న దాంట్లో కైలాస ప్రస్థానం అంటే శరీరమే శ్రీచక్ర సాధన అనేటువంటిది మనం చేసే విధానం. ఓకేనమ్మా. సో అది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కొన్ని రెఫరెన్స్ చూసుకున్న తర్వాత నాకు బాగా అర్థమైంది. నా పర్సనల్ అనుభూతులు ఏవైతే వచ్చాయో, చైతన్యం కానీ లేకపోతే రియలైజేషన్ ఇవ్వడానికి వచ్చే వైబ్రేషన్స్ కానీ, లేకపోతే క్యాచెస్ మనకి ఫింగర్ టిప్స్ మీద ఇండికేషన్ రావడం కానీ, ఒకవేళ ఎలాగైనా చూస్తే డిప్రెషన్ లెవెల్ వాళ్ళు ఎలాగున్నారు, లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారా అన్నది కూడా మన యొక్క కుండలిని శక్తి తెలియజేస్తుంది. సో స్టార్టింగ్లోనే మేము కష్టపడి మాతాజీ అనుగ్రహంతో చేసుకోగలిగాం. మా కుటుంబం అంతా చేసుకోగలిగాం, పిల్లలు మేము. అది ఒక 1 monthలో మా జీవితం మారిందని మేము చెప్పచ్చు. నేను, మా వైఫ్, మా పిల్లలిద్దరు తెలియకుండానే తెల్లారిగట్ట 4 గంటలకు కూర్చొని మెడిటేషన్ చేసుకునేవాళ్ళం. ఆ 1 month సాధన మాకు ఫుల్ కాసింది. 14 ఏళ్ళు మేము ఏ మెడిసిన్ వాడలేదు. అమ్మా, అంటే మీకు ఇంత హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత కూడా మీరు స్టార్ట్ చేసిన వెంటనే ఒక నెల రోజులు చేయడంతో తెల్లారగట్టలు చేయడం, తెల్లారగట్ల 4 o'clock. ఓకే, ఎర్లీ మార్నింగ్ 4 o'clock చేసే మెడిటేషన్తో
మీ ఆరోగ్య సమస్యలన్నిటికీ ఆల్మోస్ట్ ఒక పర్మనెంట్ చెకప్ పెట్టినట్టే. ఎస్, 14 ఏళ్ళు అసలు ఏ బిళ్ళలో వాడలేదంటే మీరు నమ్మొచ్చు. ఓకే ఓకే. సో అది ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఫెయిత్. రెండోది, బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయిన వెన్నుపూస వితిన్ హాఫ్ అన్ అవర్లో నేను ఐ కుడ్ రికవర్. వేళ నా వెన్నుపూస తీస్తే జాయింట్ కనపడుతుంది, బట్ నేను హాఫ్ అన్ అవర్లో లేచి సహజ ప్రోగ్రాంలో ఉన్నాను కాకనే నగర్లో. ఓకే ఓకే, దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? గణేష్ హవన్ అని ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం. మా ఇంట్లోనే సెంటర్ ఉండేది, చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కేసి మేము సెంటర్ అరేంజ్ చేసేవాళ్ళం. పొద్దున మధ్యాహ్నం జరిగేది. ఎలాగైపోయిందంటే ఏదైనా అమ్మకానికి వచ్చేవాళ్ళు కూడా వచ్చి ఏమంటే మాతాజీకి నమస్కారం పెట్టుకున్నారు. అలా వాకిళ్ళ హాల్లో మేము పెట్టుకుంటే ఎదురుకుండా వచ్చి నమస్కారం పెట్టుకుని వెళ్ళేవారు. పుట్టినరోజు అయితే అక్కడికి వచ్చి మదర్ దగ్గర చాక్లెట్లు పెట్టుకెళ్ళి నాన్ సాజీస్ కూడా. అలాగా ఆ ప్రేమతత్వం మొదలైపోయింది అందరికీ. సో ఆ ప్రేమతత్వంతో గణేష్ హవన్ పూజ చేసుకుని ఈస్టర్ పూజ కూడా ఇచ్చారు వైజాగ్ సెంటర్ అక్కడ మా ఇంటికి. ఇంటి మీద ఈస్టర్ పూజ చేశాం. సో ఆ అవకాశాలు ఇవన్నీ కూడా మదర్ మనం చేసే మెడిటేషన్ బట్టి మనకి ఇచ్చి అద్భుతాలని చెప్పాలి. రిలేషన్కి హిందువులకి హిందూ రిలేషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే వేరే మతస్థులకు వాళ్ళ రిలేషన్ వాళ్ళు రిలేట్ అవుతారు. అలాగే ఇస్లాం సోదరులందరూ కూడా వాళ్ళ రిలేషన్ మేము ఫీల్ అవుతారు. మేము నాంపల్లిలో రిలేషన్స్ ఇచ్చేవాళ్ళు ఎగ్జిబిషన్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఒక ముస్లిం సోదరి వచ్చి మాతాజీ గారు ఎవరండి ఏంటండి అని అడిగారు. అడిగితే నేను మా పరమపూజ్య శ్రీ మాతాజీ అమ్మ రియలైజేషన్ ఇస్తారు, మీకు బురాక్ అనేటువంటిది మీదకు వస్తుంది, చల్లదనం తెలుస్తుంది ఇది అని చెప్పారు. అంటే చేతులు ఇలా పెట్టాలి బొట్టెట్టుకోవాలంటే మా వాళ్ళు అవదని మేము వెళ్ళిపోతాం. కొన్ని వెళ్ళాలనిపించట్లేదు కానీ ఆ మగవాళ్ళందరూ ఆగిపోయి చూస్తున్నారు, ఏదో బెరుగుతో ఆగింది. సో ఆగితే అన్న నువ్వు పండల్లోకి వెళ్ళక్కర్లేదులేమా, నీ కుదాన్ని ఎలా కొలుచుకుంటావు అలా కొలుచుకోవాలి. ఎలా చేతులు పెడతామా, నువ్వు నీ కుదాన్ని ఇలాగే కొలుస్తావా అని అడిగాను. ఇలానే కొలుస్తావా అంటే మేము కాళ్ళు చేతులు కట్టి చెప్పులు ఇప్పి మరి ఇక్కడ అదే పవిత్రత మెయింటైన్ చేయాలి కదమ్మా. సో అనగానే ఆవిడ గబుక్కని రియలైజ్ అయ్యి చెప్పులు ఇప్పేసి నేను చెప్పినట్టు నువ్వు చెప్పమ్మా. ఏ ఖుదా हमको हमसे मिला लीजिए, ये खुदा हमसे आपको मिला लीजिए, ये मिलन का महसूस दिला दीजिए. అంటే ఓ ఖుదా నన్ను నాతో పరిచయించి నీతో కలిసి ఉన్నట్టుగా, అలాగే నీతో కలిసి ఉన్నదానికి ఏదైనా గుర్తుగా నాకు బహుమతిని. ఇది ఎక్కడా మనకి సహజయోగంలో ఉండదు. ఇది కుండల్ని ఓన్గా చెప్పిన వర్డ్స్ ఇవి. ఓకే, స్పాంటేనియస్గా. ఇది సాధన అనేటువంటిది అద్భుతమైనటువంటిది. ప్రతి ఒక్క కులస్తులు మతస్థులు చేసుకోవచ్చు వారికి ఏ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే అందరి దగ్గర అదే ప్రాణశక్తి ఉంది, పిలిచే పిలుపు వేరు, కానీ సాధన ఒకటే. అందరిలోని ఎలాగైతే రక్తం ఉందో ఏ మతస్థుడికైనా ఏ కులస్థుడికైనా అలాగే జీవశక్తి కూడా ఒకటే. ఈ జీవశక్తి మొక్కలకు కూడా మనం ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు మీరు చెప్పింది సహజ యోగా అనేది కుల మతాలకి అతీతము, ఎవరైనా చేయొచ్చు. వారి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సాంఘిక ఉన్నతిని పొందొచ్చు. ఒక రోజులో లక్షాధికారి అవుతారు నేను అన్న, కానీ గ్రాడ్యువల్గా అయితే ఖచ్చితంగా పెరుగుతారు. సాధన చేసే కొద్దీ వారికి అద్భుతమైన లైఫ్ స్టైల్ దొరుకుతుంది. ఇది నేను చాలామంది సహజయోగులను చూశాను, చాలామంది నాతో చెప్పిన విషయాలు. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ఎందుకంటే మీరు చెప్పిన అన్ని పాయింట్స్లోకి అద్భుతమైనది భగవత్ శక్తి అనేది ఎవరికైనా ఒకటి, ఏ మతస్థుడికైనా ఒకటి. అది మన చేతుల ద్వారా ఆ చైతన్యాన్ని పొందుతామని చెప్పారు మీరు. అందుకు ఉదాహరణ మీరు ఒక ముస్లిం సోదరి వస్తే వారికి తెలియజేశారని యూనిట్ క్యాంప్లో కూడా జరిగింది నిన్న కాకమొన్న. సో ఇది చాలా అద్భుతమైన విషయం అండి. మీరు మొక్కల గురించి చెప్తున్నారు. సహజ కృషి అని పరమపూజ్య శ్రీ మాతాజీ గారు ఆవిడ స్వయంగా వైబ్రేషన్స్ ఇచ్చి 2 అడుగులు 1.5 పెద్ద పెద్ద సన్ఫ్లవర్స్ని ఆవిడ
ఉత్పత్తి చేయడం జరిగింది. రాహురి కళాక్షేత్రంలో ఈ యొక్క సహజ కృషి మీద అనేక ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. దాన్ని బట్టి మనం సహజ కృషి ఇలా చేయాలని మొదలిచ్చిన గైడెన్స్ తోటి ప్రొఫెసర్ పారిక్ గారు ఆయన కండక్ట్ చేస్తే సెమినార్లో నేను నాగరాజు గారు ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్లో. ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఆయన షాప్ ఉంది, మందుల షాప్. అది ఆయన సహజ కృషి చేస్తూ ఉండేవారు. మేము కలిసి వెళ్ళేవాళ్ళం గుంటూరు, రాజేంద్ర నగర్ వెళ్ళేవాళ్ళం ప్రోగ్రామ్ చెప్పడానికి. అక్కడ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. రిజల్ట్స్కి ఏమైందంటే వైబ్రేటెడ్ వాటర్ ఒక్కరోజే ఇచ్చాం. తర్వాత రెగ్యులర్గా వీక్లీ వెళ్ళవలసిన దానికి ఆ వైబ్రేటెడ్ వాటర్ వెళ్ళక కొద్దిగా రిజల్ట్స్ వాళ్ళకి సఫిషియెంట్గా రాలి, వాళ్ళ కొలతలకి రాలి. అదర్వైజ్ ఆల్ ఇండియా లెవెల్లో సహజ కృషిని తీసుకెళ్ళడానికి నాగరాజు గారు విపరీతమైన ప్రయత్నం చేశారు. అంటే ఆయన ఫ్లైట్ మీద కూడా వెళ్ళి అక్కడ పెద్ద వాళ్ళకి కలిసి మినిస్ట్రీ నుంచి పర్మిషన్ లెటర్ తెచ్చుకుని, సిఆర్డి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తెచ్చుకుని ఆయన చేసిన కృషి అద్భుతమైనది. సో అని చేత ఏంటంటే ఇక్కడ కావాల్సింది భక్తి. సైంటిస్ట్ దగ్గర ఉన్నది ఏముంటుంది? వాళ్ళ జ్ఞానం అంతే, వాళ్ళకున్న నాలెడ్జ్. అనుమానం ఫిజికల్లీ ప్రూవ్ అవ్వాలి, ఫిజికల్గా ప్రూవ్ అవ్వాలి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందన్న దానికి సమాధానం కావాలి. సో భక్తితో చేసిన రైతుకి పంట పండుతుంది, అనుమానంతో చేసి వాళ్ళకి ఇది పని చేయకపోవచ్చు. సో పని చేయకపోవచ్చు. ఎందుకు అంటే వారి శ్రద్ధ భక్తి అన్నది మనం బయట నుంచి అనేది కాదు. వారు ఆ స్పాట్లో 1 నిమిషం సరెండర్ అయితే చాలు, 30 seconds పడుతుంది ఆయనకి ఎవరికైనా రియలైజేషన్ దొరకడానికి. సో ఆయన ఒక్కసారి మొదలుముట్ట చూసాడంటే ఆ సర్కిల్లోకి వచ్చినట్టే లెక్క. సో చేత సహజ కృషి అనేటువంటిది అన్ని సెంటర్లో కూడా దీన్ని ఉధృతంగా మనం ప్రయత్నం చేసి ప్రతి సహజయోగి దీన్ని మనం కాపాడుకోవాలి. ఒక మొక్కకి చైతన్యాన్ని ఇస్తే అది తిరిగి తన ప్రేమను మనకు పొందుతుంది. ఆ చైతన్యాన్ని అనుభవించే స్థితి మనకు ఉండాలిగా మన శరీరానికి. రీసెంట్గా మొన్న 27ని మేము తెలంగాణ వెళితే అక్కడ కేకేశారు. వెళ్ళి ఒక మామిడి తోటలో కొబ్బరికాయలు పెట్టి ఆ వైబ్రేషన్స్ ఇప్పించడం అది నేర్పించవచ్చు. సో అంచేత ఏంటంటే శ్రద్ధ భక్తి, అది నేను నాదేనే తప్పన పక్కకు పోవడానికి కొండల్ని హెల్ప్ చేస్తుంది ఎవరికైనా. మన తల్లి, మనల్ని పుట్టించిన ఆ తల్లి జీవశక్తి పైకి వచ్చి అడగగానే ఇస్తుంది. నేను కొలిచే దైవం మీరేనా అని అడిగినా ఆ తల్లి ఓపెన్ అయిపోతుంది. సో మన అమాయకత్వంతో ఈ వర్క్ పనిచేస్తుంది. మన శ్రద్ధా భక్తితోటే తెలుస్తుంది. నిజంగా సైంటిస్టులు తెలుసుకోవాలన్నప్పుడు కూడా ఆవిడ ప్రూవ్ చేసి చూపించారు. కలియుగం ఇది, అందరూ నమ్మరు అని. సో పురాణాల్లో వేదాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఏదైతే ఉన్నాయో ఈ చక్రాల్ని మన కుండలిని శక్తి దాటినప్పుడు మూలాధారం, స్వాధిష్టానం, నాభి, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం ఎప్పుడైతే కుండలిని క్రాస్ అయిందో సహస్రారంలో ఉన్న సద్గురువు వారిని దాటించి భగవత్ శక్తితోటి మనకి అనుసంధానం చేయిస్తారు. ఆ అనుసంధానం చేసి భగవత్ శక్తి ఎవరు ఉంటారు? హృదయంలో శివుడు ఉంటాడు మామూలుగా అనుకోవడానికి మన హిందూ రిచువల్స్ ప్రకారం. వెన్నుముక చివరి భాగంలో అమ్మవారి శక్తి ఉంటుంది. ఈ రెండు మనం సాధన చేసినప్పుడు ఇక్కడ ఉన్న అమ్మవారి శక్తి ఇక్కడతో కలిసి అర్ధనారీశ్వర తత్వంలో ఇక్కడ వస్తుంది. అది చైతన్య శక్తి, అదే గణేష శక్తి, అదే నిర్మల శక్తి. ఈ చైతన్యం మనకు ప్రవహించే శక్తి అది. సకల చరాచర సృష్టిలో ప్రతి వారిలోనూ హృదయం ఉన్న వాళ్ళలో ఈ రెండు శక్తులు ఉంటాయి. వాళ్ళు గుర్తించకపోయినా భగవత్ ప్రేమ ప్రసారం అవుతూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, పడుకోపోతే నీరసం వస్తుంది, పడుకున్నప్పుడు చైతన్యం ఎంటర్ అవుతుంది బ్రహ్మరంధ్రం ద్వారా. సో ఇలాగా మనం మాతాజీ గారు అలా చెప్పొదిలేదు. అనేక గ్రంథాలు చదవమన్నారు. అనేక గ్రంథాలు చదివితే మీలో ఉన్న ఆధ్యాత్మికత నిలబడుతుంది అని చెప్పారు, అర్థమవుతుంది అని చెప్పారు. సో అని చెప్పి ఎందుకు చెప్పారు అంటే ఆవిడ యొక్క స్వరూపాలు అనంతం. మహామాయ రూపంలో వచ్చానన్నారు, అలాగే తల్లి రూపంలో వచ్చాన్నారు, గురువు రూపంలో వచ్చాన్నారు, ఆదిశక్తి రూపంలో వచ్చారు.
మన స్థితికి అర్థమవుతుంది తప్ప మనకి ఫిజికల్ మైండ్కి అర్థం కాదు. సో ఇది నా సుదీర్ఘ ప్రయాణంలో నేను అర్థం చేసుకున్నది. ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి బస్సులో కూడా 30 సెకండ్స్లో రియలైజేషన్ తీసుకుని బస్ కండక్టర్ ఉన్నాడు. 30 సెకండ్స్ ఇలాగ బ్యాడ్జ్ పెట్టుకెళ్తే ఎవరైనా అన్నారు, మాతాజీ గారు అన్నారు, నాకు దొరుకుతుందండి, నాకు వెళ్ళడం పని లేదని. టికెట్ కొట్టి వచ్చాడు, నుంచున్నాడు, బస్సులో ఇలా చేతులు పెట్టాడు, మదర్ ఇచ్చేసారు. అంతే. ఇచ్చేవాడు ఆవిడ, తీసుకునేవారు ఆయన. మధ్యన మనం ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. అంతే అంతే. సో ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైనప్పుడు ఆవిడకి ఎప్పుడు పని కావాలన్నా ఆవిడ లేపి మరీ చేయించుకుంటుంది సహజీవులతో. మన సంపూర్ణ సర్వస్వ శరణాగతి ఆవిడ శ్రీ చరణాలకుండ. సహజ కృషి అన్నారు కదా, మనకి ఇక్కడ మనకు వరి పండడం ఇవన్నీ చాలా ఎక్కువ కదా ఇప్పుడు ఆంధ్ర వీటిలో కూడా. సో మీరు ఇక్కడ ఎలాగా చేస్తారు? పూసా నుంచి బాస్మతి రైస్ విత్తనాలు తెప్పించాము. నా సొంత పొలంలోనే మేము వేసాం, టెంపుల్కి ఉన్న ల్యాండ్లోనే 2 భాగాలు చేసి సహజ కృషి విధానంలో. అంటే మనకి తెలియడానికి మొత్తం అంతా వేసి చేసుకుంటే ఎంత పండిందో దేనివల్ల పండిందో తెలియదు కదా. సో సగం వైబ్రేటెడ్ విత్తనాలు, వైబ్రేటెడ్ అంటే మదర్ పొట్టు ఎదురకుండా పెట్టి మనం ధ్యానం చేసామా, ఈ విత్తనాలని వైబ్రేట్ చేయండి తల్లి అని అడుగుతాం. అలాగే దాంతోపాటుగా బిందు నీళ్లు పెడతాం, వైబ్రేట్ చేయండి అమ్మా. ఓకే, వైబ్రేటెడ్ వాటర్ అవుతుంది అది. రాత్రికి మనం ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేసి ఒక 5 నిమిషాలు ఇవి వైబ్రేట్ చేయండి. ఆ రాత్రి వదిలేయాలి. వేరే పార్ట్ ఏదైతే ఉందో సగం అది ఆ గదిలో కానీ చుట్టుపక్కల కానీ పెట్టకూడదు. పెట్టినా అవి వైబ్రేట్ అయిపోతాయి. ఇది మేము గుంటూరు ఎక్స్పోలో చేసాం. ప్రసాదరావు గారు, రాఘవరావు గారు, ఇలాగ చాలామంది సహయోగులు, నాకు తాతారావు గారు, నాకు చాలామంది వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఈ కాన్సెప్ట్లో చాలా మాకు కూడా ఉన్నారు. సో ఎందుకు అంటే ఆ పక్కన పెట్టామనుకోండి అది ఏమైపోతుంది, వైబ్రేట్ అయిపోతుంది. వైబ్రేట్ అయినట్టు మనకు తెలియదు, 2 సమంగా వచ్చేస్తాయి. సింపుల్గా 2 మూకుళ్ళు తీసుకోండి మట్టివి. ఒక మట్టి మూకుల్లో వరి ధాన్యం వేయండి, ఇంకో వైబ్రేట్ చేయమని మదర్ ఎదురకుండా పెట్టండి, మట్టి నీళ్లు పోసి. ఇంకోటి వేరే గదిలో పెట్టండి, మట్టి నీళ్లు పోసి. దీనికి దానికి మీకు మొలకలో తేడా వస్తుంది. 95% మొలక శాతం గమనించడం రికార్డ్ అయింది అన్ని విత్తనాల్లో. సో పెరుగుదలలో కూడా తేడా వస్తుంది. 3 రోజులు పొలం మునిగిపోయింది మాది. బాస్మతి రైస్ వేసిన పొలం మురుక్కాలో నిండిపోయి మొత్తం పొలం ఇదంతా కూడా పువ్వు వచ్చే టైంలో మొత్తం నీళ్ళలో ఉంది. అయినప్పటికీ దానికి దీనికి 2 బస్తాల తేడా వచ్చింది సుమారుగా. వైబ్రేట్ చేసిన దానికి, నాన్ వైబ్రేట్ చేసిన దానికి 2 బస్తాలు బాస్మతి రైస్ తేడా వచ్చిందంటే ఎంత ఉండొచ్చు మనకి? మన పని కష్టమే ఉంది. 2 విధానాలు సేమ్. వైబ్రేటెడ్ వాటర్ ఇవ్వడం ద్వారా, సామూహికతను తీసుకెళ్ళి వైబ్రేషన్స్ ఇవ్వడం ద్వారా ఆ విత్తనాలు కానీ ఆ పొలం కానీ వైబ్రేట్ అవుతుంది. మీరు సింపుల్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్లో కానీ సెంటర్లో కానీ ఒక మొక్క ఉందనుకోండి, 2 మొక్కలు తీసుకోండి, ఒక మొక్క దూరంగా పెట్టండి. ఓ మొక్కకు రోజు ఇలా పెట్టి చెయ్యి, ఓ చేతితోటి అమ్మా నీ వైబ్రేషన్స్ ఇవ్వమ్మా, నీ చేతాశక్తి ఇవ్వండి అని అన్నప్పుడు చేయండి. ఓ చెయ్యి గాల్లోకి, ఎందుకంటే ఎక్కడుంది అమ్మ సర్వవ్యాపక శక్తి. ఓ చేతితో ఇలా పెట్టండి, అమ్మా మీ యొక్క చైతన్యాన్ని ఈ మొక్కకి ఇవ్వండి. చూడండి ఎడుతున్నాయో లేవు చూడండి బయటికి. మీరు మనసులో ఎవరు తలుచుకున్నా వాళ్ళకి వెళ్తాయి. ఈ చేతిలో వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి, ఫీల్ అవుతున్నారు కదా. సో సింపుల్, ఇందులో ఏ కష్టం లేదు. ప్రతి రైతు పెట్టుబడి లేదు, వాళ్ళ కుటుంబం అంతా కూర్చొని శ్రద్ధగా చేసుకుంటారు. చిన్న చిన్న చెక్కలు వాళ్ళు చక్కగా వైబ్రేషన్స్ ఇచ్చుకోవచ్చు. రైతులకు బాగా ఉపయోగపడేది, మనకు కూడా ఉపయోగపడేది. మీరు ఈ రకంగా ఇప్పుడు రైతులకి చెప్పాలి అంటే ఇంటింటికి అంటే అక్కడ ఉన్న రైతులు కానీ ఆ కుటుంబాలకు కానీ ముందు ఆత్మసాక్షాత్కారం అనేది ఇవ్వడం కంపల్సరీ వాళ్ళకి. వాళ్ళందరూ అలా ఇచ్చిన చాలా చోట్ల చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ ఈ సహజ మెథడ్స్తో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలమ్మా. ఎందుకంటే మనం అన్నాళ్ళకి ఎదిగి మనకి విత్తనం మొలిచింది, మనం ఈ స్థితికి రావడానికి అన్నాళ్ళకి ఎదిగాం. అలాగే మరి వాళ్ళకి టైం పడుతుందిగా, మనలాగే వాళ్ళు వచ్చారుగా. కొంచెం సాయం చేయాలి వాళ్ళకి. అప్పుడప్పుడు సెంటర్ తరపు నుంచి వెళ్ళి
వైబ్రేషన్స్ ఇవ్వడం ఎలా ఉంది అని అడగడం, కొంచెం హెల్ప్ చేస్తే తెలుస్తుంది. ఈ ఈ చేసి స్థితి లేక సెంటర్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాం. పనిగట్టుకు వెళ్ళాలిగా రైతు దగ్గరికి, వెళ్ళి వైబ్రేషన్స్ ఇవ్వాలిగా పొలాలు. వైబ్రేషన్స్ ఇస్తే ఇచ్చిన ప్రతి చోట మొన్న ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఆయన 48 క్వింటాలు పండి చెరుకు 70 క్వింటాల్స్ పండిందట. అబ్బా. దానిమ్మ పళ్ళు ఇంతంత దానిమ్మ పళ్ళు మహారాష్ట్ర మనకు మ్యాగజైన్లో కూడా వచ్చాయి. మంచి రంగు, కోత ఉంటే రేట్ లేదు, కొయ్యలేదు, అయినా రేట్ అయిపోయింది. సడన్గా డబల్ అయింది తర్వాత. ఆ టైంలో ఈయన కోతకు వచ్చింది మేడం. ఆయనకి అంటే మెడిటేషన్ అనేటువంటిది మన సాంఘిక ఉన్నతికి ఉపయోగపడుతుంది, మన శరీర సమస్యల్ని తీరుస్తుంది, మన ఆధ్యాత్మిక చింతనని పెంచుతుంది, మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని మారుస్తుంది. ఇది చాలా అద్భుతమైన మాట అండి. ఎస్, మీరు ఎంతో మందితో చెప్పింది ఏంటంటే సాంఘిక ఉన్నతికి అనేది కూడా చాలా పెరుగుదలలో అవసరం. దీని గురించి ఏమన్నా 2 మాటలు చెప్తారు? వ్యక్తిగత ఉన్నతి, సాంఘిక ఉన్నతి. సో వ్యక్తిగత ఉన్నతి అంటే మనం మన యొక్క మెడిటేషన్, మనం దాని ద్వారా ఏమి అచీవ్ అవుతున్నాం అన్నది. సాంఘిక ఉన్నతి ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఒక పోస్ట్లో ఉన్నాను, క్లర్క్ పోస్ట్లో ఉన్నాను, నా బిహేవియర్ మారిపోతుంది. పెద్ద ఆయన వచ్చాడు కూర్చోమ్మా అంటారు. అదే రియలైజేషన్ లేని వాళ్ళు ఏమంటారు, నుంచో తర్వాత రా అంటారు. అంటే మన ఆలోచన విధానం మారిపోయింది కదా, ప్రేమతత్వం వచ్చేసింది ఇక్కడ. సో మనం చేసే ప్రతి పనిలోనే ఆ ప్రేమతత్వం ఉట్టిపడుతూ ఉంటుంది సహజయోగులకి. ఆ మర్యాదపూర్వక ప్రవర్తన, ఆ తల్లిదండ్రులు ఎందుకు గౌరవం, ఆ బిడ్డలకి ఆ అనుసంధానం అవ్వడం, వాళ్ళు తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం. ఈవేళ అదే కదా మన ప్రాబ్లం. సమాజంలో ప్రాబ్లం ఏంటి? మన పిల్లలు మనం విని స్థితిలో లేరు. వాళ్ళకి ఎప్పుడైనా చెప్పి మనం మెడిటేషన్ చేయిస్తే 5-10 నిమిషాలు వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది స్థితి ఏంటన్నది. వాళ్ళని కంట్రోల్లో ఎవరు పెడతారు? వాళ్ళ మదర్ పెడతారు. వాళ్ళ మదర్ ఎవరు? మన కుండల్ని. మాతాజీ గారు కూడా ఏం చెప్పారు మనకి చెప్పింది? హ్యావ్ యూ ఆస్క్డ్ యువర్ ఓన్ మదర్. ఓన్ మదర్ అంటే మన మదర్ కుండల్ని. సో అంచేత మన పరిస్థితి, మంచి కోడలు అవుతారు, అప్పటిదాకా ఉన్న ఆలోచనలు మారిపోతాయి, మనకి మంచి భార్య అవుతారు, పిల్లలు మంచిగా తయారవుతారు. చుట్టుపక్కల మీకు మూలాధార చక్రం ఒక్కటి ఓపెన్ అయిందంటే మీ చుట్టూ జనం ఉంటారు. ఎక్కడా గాలిగాటి పెట్టాడు గణేశుడు మిమ్మల్ని. మీరు ఏ మూల కూర్చున్నా మాతాజీ క్యాకేసి పరుకు చేయించి పంపిస్తారు. సో దీనివల్ల ఏంటి అంటే ఆవిడ ఇన్స్ట్రుమెంట్ అనే భావన మన నుంచి ఎప్పుడూ తొలగకూడదు. ఇది నాది అనే అస్తిత్వం వచ్చిందా మనకు వైబ్రేషన్స్ రావు, ఆజ్ఞాచక్రం పట్టేస్తుంది. సో సర్వీస్ మోటో అని చెప్పలేం, సాంఘిక బాధ్యత అని చెప్పలేం, కానీ ఒక ఋషి ఎటువంటి పరోపకార బుద్ధి కలిగి ఉంటాడో అటువంటి తత్వాన్ని మనందరం కూడా డెవలప్ చేసుకుంటున్నాం సహజయోగం. మనలో పొలైట్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మెడిటేషన్ చేసి వాళ్ళ గురించి చెప్తున్నాను. జై శ్రీ. చాలా మంచి అసలు విషయాలు, కొత్త విషయాలు అనేది తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం పండించే మొక్కలు అంటే ప్రకృతితో రిలేట్ అయి ఉండడం అదొకటి. ఒక్క చిన్న విషయం ఏంటంటే, మీరు అడ్డు వచ్చారు నేను. లేదండి చెప్పండి. ప్రకృతి పెంచిన మొక్కలకి మనం పెంచిన మొక్కలకి తేడా చూడండి. మనం అనుకునే పిచ్చి మొక్కలన్నీ ఔషధాలు, అవన్నీ దానికి ఎవరు మనం పెంచం, ఎవరు భగవద్శక్తి పెంచుతుంది. కానీ మనం పెంచి మొక్కలకి ఎంత తాపత్రయపడతాం. అదేలేండి. ఎరువులు వేయాలి, లేకపోతే పురుగుల మందులు పట్టాలి. ప్రకృతి మొక్కలకి ఎక్కడా మీకు ఆ డ్యామేజ్ ఉండదు. అదే ప్రేమతత్వం. ఓ తులసి చూడండి, గమ్మున మీకు ఏం పాడైపోదు. ఒక తిప్పతీగి చూడండి, దానికి ఏమి గబుక్కుని రోగాలు రావు. సో అంచేత మనం ప్రకృతిని అర్థం చేసుకునే స్థితిలో పెరుగుతాం. సహజయోగం ఒక ఉపయోగం నాకు తెలిసింది, మనలో అనంతమైన ప్రేమ జాగృతి పొందుతుంది. తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనకి ఏ బాధ వచ్చినా ఆటోమేటిక్గా నెరవేరడం అన్నది మేము చూసాం. మేము అడిగినా అడగకపోయినా మెడిటేషన్ చేస్తే ఆవిడ దగ్గరికి వెళ్తుంది. సమస్య వచ్చినప్పుడు 2 నిమిషాలు మెడిటేషన్ చేయమని చెప్పారు మదర్. ఆ సమస్యని మీరు అడగక్కర్లా, మెడిటేషన్ చేసి ఇది నా సమస్య అంటే చాలు, దాని సొల్యూషన్ దొరకడం మేము గమనించాం మా దగ్గర. ఇదే నా యొక్క అందరికీ విన్నపం. మెడిటేషన్ చేసుకుని మనం చక్కగా మన
కుటుంబానికి కావాల్సింది, మన శారీరానికి కావాల్సింది అన్నీ కూడా మనం సమకూర్చగలిగే స్థితిలో ఉంటుంది మనకి సహజయోగం. దీనికి ఎటువంటి ఖర్చు లేదు. సహజ కృషికి మనం చేసి పని చేస్తాం. ఊరికే 4 పక్కల 4 కొబ్బరికాయలు పెట్టుకుని ఆ వైబ్రేట్ చేసి గణేశ చతుర్దశి చదువుకుంటాం మనం. అలాగే వైబ్రేటెడ్ వాటర్ పొలం అంతా చల్లుకుంటాం. గణేశ చతుర్దశితో భూమాత సాక్షాత్ ఆది భూమాత, తర్వాత అన్నపూర్ణ, తర్వాత రితంబర ప్రజ్ఞ. రితంబర ప్రజ్ఞ అంటే మనలో ఉన్న చైతన్యం బయటికి రావడం. ఆ ప్రజ్ఞ కదా మనం ఇచ్చేది, ఇలా పెట్టి చెయ్యాలి. సో ఇది మనం చేయవలసింది. ఇది చేయడం ద్వారా ఈ ఉత్పత్తులు బాగుంటాయి, పంటలు బాగుంటాయి. నాకు టమాటా రైతు ఒక ఆయన అనంతపురంలో చేశారు, తెలంగాణలో. ఆయన చెప్పిన సేమ్ రామకృష్ణ గారు ఏమన్నా చేయించారు ఇప్పుడు ప్రస్తుత కోఆర్డినేటర్ గారు. టమాటాలు బాక్స్ దింపగానే నాకు అమ్ముడైపోయింది. ఇవి వైబ్రేషన్ ఇవ్వనమేమో అలా పడి ఉన్నాయి, కుళ్ళిపోయి పక్కన ఆడేసాం. కానీ టమాటాలు వైబ్రేషన్ ఇచ్చినవి అలా దింపగానే బాక్సులన్నీ నాకు అమ్ముడైపోయాయి. అంటే క్వాలిటీ క్వాంటిటీ బాగుంటుంది. చాలా చాలా లోతైన విషయాలు చెప్పారు. ఎందుకంటే నమ్మకం, మన సాధన అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా సుబ్బారావు గారు మనకి సూచించినటువంటి ఇలాంటి విషయాలని మనకు తెలిసిన వాళ్ళకి, మనకు తెలిసిన రైతులకి పంచి మనం ఎక్కువ ఉత్పత్తులను పెంచగలిగితే చాలా బాగుంటుందని ఒక కోరిక. రైతు బాధపడకుండా మనందరం సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నాం. కానీ మనం రైతుని చేరాలి అంతే. వారికి ఆ సర్వీసెస్ ఇవ్వగలిగితే ఆ రైతు సంతోషిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మీయ గోదావరి ఛానల్లో మనకి ఈ ఛానల్ నుంచి అనేక మంచి విషయాలని మనం ప్రత్యక్షంగా చూస్తాం. అంటే మన దృష్టి వెళ్ళకపోవచ్చు, కానీ చాలా విపులీకరంగా శ్రద్ధగా చాలా పాయింట్ టు పాయింట్ మనకి ఈ ఛానల్ మనకి అందిస్తుంది. సో అంచేత విషయ పరిజ్ఞానం తర్వాత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. మన సంస్కృతికి ప్రతిబింబం ఆత్మీయ గోదావరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. ధన్యవాదములు.